సుపర్ణికకి ఆస్తి మొత్తం అప్పగించిన తర్వాత తులసి ఖుషిని ఇంటికి తీసుకుని వస్తుంది. అయితే ఖుషిని ఇంట్లో ఉండనివ్వడానికి తులసి వాళ్ళ అన్నయ్యలిద్దరూ కూడా ఒప్పుకోరు. తులసిని లోపల ఉంచి ఖుషిని బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్ళి నెట్టేస్తారు. దాంతో ఖుషి కింద పడిపోయి ఏడుస్తూ అమ్మ అని అరుస్తూ ఉంటుంది. ఇక లోపలున్న తులసి, రే అన్నయ్య ప్లీజ్ రా, దయచేసి ఖుషిని నాతో పాటు ఉండనివ్వండి. ఖుషిని నేను చూసుకోకపోతే నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేను, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే నేను బతకను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి వాళ్ళ అన్నయ్యలు లోపలికి వచ్చి తులసితో, చూడు తులసి, ఆ పాప వల్ల ఏ సమస్య వచ్చినా సరే నువ్వు వెంటనే తనని ఇంట్లో నుండి పంపించాలని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో తులసి దేవుడి హారతి మీద ప్రమాణం చేస్తూ, అలాగే ఖుషి వల్ల ఏ చిన్న సమస్య వచ్చినా తనతో పాటు నేను కూడా బయటకు వెళ్ళిపోతానని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.